మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని ఒక విదేశీ విలేకరు, జయశంకర్ గారు మీరు రాసిన ఆర్టికల్కి ఐక్యరాజ్య సమితి చాలా సమస్యలను పరిష్కరించడంలో ఫెయిల్ అయిందని టైటిల్ పెట్టారు, ఎందుకని అలా అడిగారు. అప్పుడు జయశంకర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాళ్ళ దేశ భూభాగం కాపాడుకోవడం ముఖ్యమని ఐక్యరాజ్య సమితి చెప్పిందని చెప్పారు. నిజంగా ఆ మాట ప్రకారం ఐక్యరాజ్య సమితి నడుచుకొని ఉంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మా భారతదేశం నుండి విడిపోయి ఏర్పాటైన పాకిస్తాన్ అనే దేశం మా దేశంలో ఉన్న కశ్మీర్ అనే ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుంది. ఈ సమస్యను పరిష్కారం చేయమని మేము ఐక్యరాజ్య సమితి దగ్గరికి వస్తే ఐక్యరాజ్య సమితి సమస్యను పరిష్కారం చేయకపోగా పాకిస్తాన్ చేసిన దండయాత్రని ఇరు దేశాల మధ్య గొడవగా మార్చింది. మాకు అన్యాయం జరిగిందని మీ దగ్గరకు వస్తే బాధితుడికి న్యాయం చేయకుండా నేరస్తుడికి సహాయం చేశారు. కాబట్టి దోషులు ఎవరు? ఐక్యరాజ్య సమితి మా భారతదేశానికి చేసిన అన్యాయం గురించి ఇంత ఓపెన్గా చెప్పినందుకు నన్ను క్షమించండి, కానీ ఇదే నిజం. ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది. ప్రపంచ దేశాల సమస్యలను పరిష్కారం చేయలేని ఐక్యరాజ్య సమితి ఉండి అనవసరమని జయశంకర్ గారు సమాధానం ఇచ్చారు.